హాయ్ అండి, నేను మీ సత్య గార్డెన్. ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో ఉన్నామండి. మేము ఈరోజు డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంట్స్ గురించి కొంత చెప్పాలనుకుంటున్నామండి. ఎందుకంటే మేము కూడా టెర్రస్ గార్డెన్లో ఈ విధంగా 8 బకెట్లలో వేసుకున్నాం చూడండి. ఈ 8 బకెట్లో వేసుకుని ఈ విధంగా మేము సైడ్లో అయితే సపోర్టింగ్గా రెండు సైడ్లు కూడా కర్రలు కట్టుకున్నామండి. వీటికైతే 2.5 years వరకు అవుతుందండి ఇది. తర్వాత ఇవి మాకు కిందటి సంవత్సరం కూడా ఒక 30 ఫ్రూట్స్ వరకు అయితే మాకు వచ్చాయండి. ఈ సంవత్సరం కూడా బాగా క్రాప్ అయితే వచ్చింది. అయితే మేము చేసిన తప్పు ఏంటంటే అన్ని 20 లీటర్ బకెట్స్లో వేసుకున్నాం. అవి ఏదంటే కొన్నాళ్ళకి పెరిగి ఇవి చేతులు పెట్టలేనంత టైట్ అయిపోతున్నాయండి. అదే ఇప్పుడు ఎవరైనా వేసుకోవాలనుకుంటే దీనికి సాధ్యమైనంత వరకు ఇంతకంటే పెద్ద డ్రమ్ముల్లో వేసుకుంటే మనకు కొన్నాళ్ళ వరకు ఆ చుట్టూ ఏమైనా మనం ఫెర్టిలైజర్స్ ఇవ్వాలనుకున్నా, వాటరింగ్ చేయాలనుకున్నా కొంత మనకి బాగా కలిసి వస్తుందండి. ఎందుకంటే ఫ్రీగా ఉంటుంది, మనకి ఎక్కువ ఫ్రూటింగ్, తర్వాత అది ఏపుగా పెరగటానికి కూడా మంచి అవకాశం ఉంటుంది పెద్ద టబ్బులు వేసుకోవటం వల్ల. రీపాటింగ్ అనేది మేము ముందుగానే మనం పెద్ద డ్రమ్ముల్లో వేసుకుంటే మనకి రీపాటింగ్ చేయవలసిన అవసరం ఉండదు. చిన్న చిన్న డ్రమ్ముల్లో వేసుకుంటే రీపాటింగ్ అవ్వదు. తర్వాత అది కొమ్మ కూడా మొత్తం ప్లాంట్ ముదిరిపోయి తర్వాత చేయి పెట్టలేనంత అవకాశం అయిపోతూ ఉంటుంది. మనం ఎరువులు కూడా వేసుకొని ఏమైనా గొప్ప తవ్వాలనుకున్నా ఈ విధంగా మనకి అవకాశం ఉండదు. అందుకని ముందుగా ఎవరైనా వేసుకునే వాళ్ళు ఇప్పుడు పెద్ద టబ్బుల్లో ముందుగానే వేసుకుంటే మనకు కొన్నాళ్ళ వరకు అది క్రాప్ అనేది వస్తుంది, బాగానే ఉంటుంది. వీటికి ఎరువులు ఏమేమి ఇచ్చామంటే జీవామృతం, పశువుల ఎరువు, తర్వాత అరటిపళ్ళు, బెల్లం రెండు మిక్స్ చేసి అది కూడా వాటర్లో కలుపుకొని వీటికి 15 daysకి ఒకసారి ఇస్తూనే ఉంటాం. నా వాటరింగ్ అనేది సమ్మర్లో ఎండలు చూసుకుంటూ వీటికి మరీ ఎక్కువ ఎండ వచ్చేలా ఉంటే ఆ టైం చూసుకొని వాటరింగ్ ఇవ్వాలి. ఎక్కువ వాటరింగ్ అయినా దీనికి మొగ్గలు రాలిపోవటం అనేది ఉంటుంది. ఇవి కూడా కొద్దిగా మనకి చనిపోవటానికి కూడా అవకాశం ఉంటుంది. ఎక్కువ వాటరింగ్ ఇచ్చినా పోతుంది, తక్కువ అయినా పోతుంటాయి. అందుకోసం ఇన్ని చూసుకుంటూ ఇవ్వాలి. ఎక్కువ వాటరింగ్ అయినా ఏమైనా బడ్స్ రాలిపోవడానికి మెయిన్ కారణం ఉంటుంది. ఒకే కొమ్మలో కూడా ఎక్కువ ఈ క్రాప్ అనేది వస్తే ఈ విధంగా దగ్గరలో ఉన్నవి కూడా మనం ఉంచుకోవాలండి. మధ్య మధ్యలో ఉన్నవి చిన్న చిన్న బర్డ్స్ ఉంటాయి, ఇవి చూడండి. ఈ విధంగా తీసుకుంటే మిగతా వాటికి మంచి బలం చేకూరించి మంచి ఫ్రూటింగ్ సైజు కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ డ్రాగన్ ప్లాంట్స్ కూడా కొన్ని డిసీజ్ అయితే వస్తుంటాయి మధ్య మధ్యలో. ఈ విధంగా చూడండి, ఈ విధంగా డిసీజ్ వస్తాయి. ఈ డిసీజ్ని ఏం చేయాలంటే మనం ఈ విధంగా కట్ చేసుకొని ఈ లోన కాండం వరకు విడిచిపెట్టేసి మీదని ఈ ఆకులు అనవచ్చు, ఈ సైడ్లో ఇవి అనవచ్చు, ఇవంతా క్లీన్ చేసుకుంటే ఇక్కడతో ఇది ఆగిపోతుంది. లేదంటే మొత్తం స్ప్రెడ్ అయిపోయి కొమ్మంతా పోతుంది. దీనికి పూత కూడా ఉంది చూడండి, ఈ విధంగా పూత ఉంది. అది ఎక్కువ స్ప్రెడ్ అయింది అనుకుంటే ఈ పూత, ఈ కాయ కూడా మొత్తం పోతుంది. తర్వాత ఈ పూత ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఈ విధంగా అయిపోతుంది. ఈ ఫ్లవరింగ్ని మనం ఈ విధంగా తీసుకోకపోతే అది వాటరింగ్తో, వర్షం పడినా మనం వాటరింగ్ చేసినప్పుడు కూడా ఈ వాటరింగ్తో మొత్తం లోనికి వెళ్ళిపోయి ఇది పోవటానికి కూడా అవకాశం ఉంటుంది. ఫ్రూటింగ్ అనేది పోవటం కూడా అవకాశం ఉంటుంది. ఈ ఫ్లవర్ని తుంచేసుకోవాలి. ఎక్కడెక్కడ మన ఫ్లవరింగ్ వచ్చిందో అది మొత్తం డౌన్ అయిపోతుందో ఆ తర్వాత 2 రోజుల తర్వాత దీన్ని తీసుకుంటే మనకి వాటర్ పడినా, వర్షం పడినా మనకి ఈ కాయ అనేది పాడవకుండా ఉంటుంది. ఏమి ఎరువులు ఇచ్చామో, ఏ విధంగా ఇచ్చామో ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు ఈ విధంగా సాయిల్ని లూజ్ చేసుకొని మళ్ళీ మనం ఎరువు జీవామృతం ఏమైనా వేసుకోవాలనుకుంటే ముందు సాయిల్ అనేది మనం లూజ్ చేసుకోవాలండి. బాగా లూజ్ చేసుకొని తర్వాత ఇస్తే కరెక్ట్గా మొక్కలకి బలం చేకూరుతుంటుంది. ఈ విధంగా చేసుకోవాలండి. ఈ విధంగా సాయిల్ లూజ్ చేసుకొని ప్రతి బకెట్లు, ప్రతి మొక్కకి మొదల్లో సాయిల్ లూజ్ చేసుకొని మనం ఈ విధంగా పశువుల ఎరువు వేసుకుంటే బాగుంటుందండి. ఎక్సెల్ పౌడర్ అనేది ఈ విధంగా మనం మొక్కలకి ఇచ్చుకుంటే మంచి బలం చేకూరి మంచి ఫ్రూటింగ్ అనేది వస్తుంటుందండి. తర్వాత మన జీవామృతం ఇవన్నీ ఎలాగో ఇస్తాను చూపిస్తాను. అది అరటిపళ్ళు, బెల్లం కలిపిన మిక్సింగ్ అండి. ఇది కూడా వాటర్లో వేసుకొని వీటికి వేస్తూ ఉంటాయి. ఈ విధంగా జీవామృతం కూడా ఇదివరకు మేము కలిపి చూపించామండి వీడియోలో. ఆ జీవామృతాన్ని కూడా మనం ఒక డబ్బా
1 లీటర్కి 10 లీటర్లు వాటర్ కలుపుకొని ఈ విధంగా ఒక్కొక్క డబ్బా ఇచ్చుకోవచ్చండి. ఈ విధంగా ఇచ్చుకుంటే మంచి ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుద్దండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం. జై హింద్.